నాడు నేడు రేపు తెలంగాణ రక్షకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2.5 దశాబ్దాలుగా అనేక సందర్భాల్లో నిరూపితమైన సత్యం. కేసీఆర్ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. కేసీఆర్ మాట్లాడితే సంచలనం, మాట్లాడకపోతే అంతకన్నా పెద్ద సంచలనం. తెలంగాణలో ఇప్పుడు ఉద్యమం లేదు, బీఆర్ఎస్ అధికారంలో కూడా లేదు. అయినా రాష్ట్ర రాజకీయాలు కేసీఆర్ చుట్టే పరిభ్రమిస్తున్నాయి. దేశ రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ ఎదుర్కొని విషమ పరిస్థితిని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్ల కాలంలోనే తీవ్రమైన ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్నది. అదే సమయంలో గతంలో ఏ ప్రతిపక్ష పార్టీకి దక్కని గౌరవాన్ని అతి స్వల్ప కాలంలోనే ప్రజలు బీఆర్ఎస్ కు ఇస్తున్నారు. గులాబీ పార్టీకి ప్రచారం చెక్కు చెదరలేదని ఇటీవల పరిణామాలన్నీ స్పష్టం చేస్తున్నాయి. గడిచిన 25 ఏళ్లు కాదు, భవిష్యత్తు తెలంగాణ అంటే కేసీఆర్. కేసీఆర్ అంటే తెలంగాణగా స్థిరపడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో 2.05% ఓట్లతో అధికారానికి దూరమైన ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు సాధించలేకపోయినా తెలంగాణ హక్కుల రక్షణల విషయంలో రాజీ లేని పోరుకెరటం కేసీఆర్ అన్నది ఆయనతో విభేదించే వాళ్ళు సైతం అంగీకరించే నిజం. 4 దశాబ్దాల క్రితం ఎన్టీ రామారావు టీడీపీని ప్రారంభించిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కొత్త నాయకత్వం పుట్టింది. ఆ సమయంలోనూ తెలంగాణ నుంచి ఎదిగి వచ్చిన నాయకుల్లో కొరవడిన తెలంగాణ ఆత్మకు బీఆర్ఎస్ రూపంలో కేసీఆర్ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. గులాబీమయమైన 25 ఏళ్ల ప్రయాణంలో తెలంగాణ ఆత్మ, స్థానిక స్పృహ నిండిన కొత్త నాయకత్వాన్ని కేసీఆర్ అందించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004-2009 సాధారణ ఎన్నికల్లో ఆయా ప్రాంతాల అపరిచితులు అనేక మంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందారు. జనరల్ స్థానాలను సైతం ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి వారిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కేసీఆర్ పరిచయం చేశారు. అలాగే 2014-2018 ఎన్నికల్లోనే కాదు, ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లోనూ అనేక మంది నవ యువకులకు చట్టసభలకు తీసుకొచ్చారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనే కాదు, ఇప్పుడు కూడా తెలంగాణకు కేసీఆరే సర్వనామం. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రతిసారి ఆర్థిక సర్వేల రూపంలోనే, పరిశ్రమలు, ఐటీ రంగాల ఉత్పత్తుల సృష్టి రూపంలోనూ, స్వచ్ఛ గ్రామాల రూపంలోనూ, స్టార్టప్ల రూపంలోనూ కేసీఆర్ కీర్తి ఆకాశమంత ఎత్తున మెరుస్తూనే ఉన్నది. 2001లో బీఆర్ఎస్ ను స్థాపించి 14 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటాన్ని నడిపినప్పుడు ఆయనలోని ఉద్యమకారుడు ప్రళయకాల రుద్రుడిలా మెరిశాడు. తెలంగాణను సాధించి అనతి కాలంలోనే దేశమే గర్వపడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దినాడు. ఆయనలోని పాలకుడు ప్రభాత సూర్యుల్లా వెలుగులీనాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న, మౌనంగా అన్నీ గమనిస్తున్న ఆయనలో తుఫాను ముందరి ప్రశాంతతను తలపిస్తున్నాడు. అందుకే యావత్ తెలంగాణ కేసీఆర్ వైపే చూస్తుంది కూడా. ఉద్యమంలో లక్షల మెదళ్లను కదిలించిన, తూటాల వంటి మాటలతో మరఫిరంగులను పేల్చిన, తెలంగాణ హక్కుల కోసం పట్టు సడలకుండా ఉక్కి పుడికిలతో కొట్లాడిన, ప్రభుత్వాధినేతగా జనబాహుల్యానికి సంక్షేమాన్ని అందించిన, పాలకుడిగా ప్రగతిలో ప్రమాణాలు నిలిపిన కేసీఆర్ తెలంగాణ హక్కుల కోసం పట్టు సడలకుండా ఉక్కు పిడికిలతో కొట్లాడిన, ప్రభుత్వాధినేతగా జనబాహల్యానికి సంక్షేమాన్ని అందించిన, పాలకుడిగా ప్రగతిలో ప్రమాణాలు నిలిపిన కేసీఆరే. గడిచిన 25 ఏళ్లు భవిష్యత్తు తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణగా స్థిరపడిపోయింది.